గైస్ ఇదైతే కళ్యాణ్ ఫ్యాన్స్ కి తనుజ ఫ్యాన్స్ కి వెరీ అంటే వెరీ గుడ్ న్యూస్ గైస్. ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి డౌట్ ఉన్నది ఏంటంటే, మన కామెంట్ చేశారు, మెసేజ్ చేశారు, కళ్యాణ్ వచ్చేసి టికెట్ ఫినాల్ కొట్టాడు కదా, నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉంటాడా, ఉండకపోతే ఏమైనా ప్రయోజనాలు ఏమైనా నష్టాలు జరుగుతాయి అనేది కూడా క్లియర్ కట్ గా మాట్లాడదాం. నామినేషన్ ఉండడా లేదా అని కూడా చెప్తా. మాక్సిమం కెప్టెన్ వచ్చేసి 13th వీక్ వరకే లాస్ట్, కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్ కూడా కెప్టెన్ పెట్టారు. ఆ కెప్టెన్ వచ్చేసి ఎవరు, ఈ వీక్ మొత్తం ఏ టాస్క్ జరగబోతుంది, ఆ టాస్క్ లో ఏమేమైనా ఉన్నాయా, ఆ టాస్క్ లో బెనిఫిట్ ఏమున్నాయి, ఓట్లనే పెరిగే అవకాశం ఉన్నది కూడా క్లియర్ కట్ గా షార్ట్ అండ్ స్పీడ్ గా చెప్తా. ఆల్మోస్ట్ ఒక 10 నుంచి ఒక 8 నిమిషాల్లో క్లియర్ చేసేద్దాం. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ ఛానల్. కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి లైక్ అయ్యమ్మా, లైక్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోమా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. చాలా వరకు మీరు క్లియర్ గా చెప్తున్నారు కానీ మీకు సబ్స్క్రైబ్ పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు అంటే మొత్తం మీ దయ బామా. మీరు ఫాలో కొట్టుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నేను కూడా ఇంప్రూవ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా పైకి ఎదుగుతా, కొంచెం అంచెలంచెలుగా ఎదుగుదాం. కొంచెం అంత తొందర అయితే మనకు లేదు, మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ అంటే అనౌన్స్మెంట్ నామినేషన్ లో ఈ వీక్ వచ్చేసి మొత్తానికి ఆల్మోస్ట్ అందరు హౌస్మేట్ నామినేషన్, అందరు నామినేషన్ లో ఉంటారు. ఎస్పెషల్లీ కళ్యాణ్ తో సహా టికెట్ ఫినాల్. ఇక్కడ కళ్యాణ్ నామినేషన్ ఎందుకు చేశారంటే, ఆల్మోస్ట్ బిగ్ బాస్ మొత్తం సప్పగా నడుస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్ లేకపోతే ప్రోమోలు వేసేటప్పుడు కూడా అంత ఫైర్ అయితే ఉండదు, అంత ప్రోమో అంత వైరల్ అయ్యే అవకాశం ఉండదు, సప్పగా ఉంటుంది. ఏదైనా గట్టి కావాలంటే ఈ వీక్, ఇదే లాస్ట్ వీక్ నామినేషన్ ఉన్నది, ఇది లాస్ట్ టికెట్ ఫినాల్ కొట్టే లాస్ట్ రోజు వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. ఇదే నామినేషన్ ఉన్న వల్ల ఇదే ఓట్ బ్యాంక్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ తనుజకి నిన్న జరిగిన ఎపిసోడ్లో భారీ ఎత్తున అంటే లిటరల్ గా ఒక 2-3% అంటే పర్సంటేజ్ పెరిగేంత ఓటింగ్ బ్యాంక్ చాలా అంటే చాలా క్రియేట్ అయిపోయింది. ఇదే బేస్ లో మన కళ్యాణ్ కనుక నామినేషన్ లేకపోతే కళ్యాణ్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కానీ బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరినీ నామినేషన్ చేశారు, డైరెక్ట్ నామినేషన్. ఆ నామినేషన్ చేసిన దాంట్లో వచ్చేసి మన వాళ్ళకి ప్రోమో రిలేటెడ్, ప్రోమో వైరల్ అవ్వాలంటే సిచ్యువేషన్ ఎవరొకటే టఫ్ కంటెస్టెంట్ కావాలిగా. బిగ్ బాస్ కప్పు మొత్తానికి తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో తిరగబోతుంది. మీరు ఎంతమంది నిజంగా అనుకుంటున్నారో లేకపోతే ఏంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి మధ్యలో కప్పు తిరగబోతుంది. లాస్ట్ మినిట్ లో కప్ ఎలా చేంజ్ అవుతుంది కూడా తెలియదు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. మనం ఒక 2-3 వీక్స్ ముందే ఏమనుకుంటామంటే ఈ కప్ వచ్చేసి ఇతనికి ఫిక్స్, ఇతనే కొడతాడని మనం అనుకుంటాంగా. ఈ వీక్ వచ్చేసి ఈ సీజన్ లో వచ్చేసి లాస్ట్ ఒక 2 days కూడా గెస్ చేయలేకపోతున్నాం. అంత హోరాహోరీ జరుగుతుంది, తనుజ కళ్యాణ్ మధ్య జరుగుతుంది, లిటరల్ గా చేంజ్ అవుతుంది. నిన్న ఎపిసోడ్ జరిగిన దాంట్లో మన బిగ్ బాస్ వచ్చేసి నాగార్జున సార్ కూడా కావాలని టార్గెట్ చేశారనిపించిందా మీకు తనుజకి? అదే టార్గెట్ చేయడం వల్ల ఓట్ బ్యాంక్ చాలా పెరిగింది తనుజకి, అదే బెనిఫిట్ అయింది, అదే గుడ్ న్యూస్ మీకు చెప్పబోయేది. ఇట్లా జరిగింది. బిగ్ బాస్ అయితే ఆల్మోస్ట్ అందరు నామినేషన్ చేశారు. ఈ నామినేషన్ లో ఓవరావరీగా యాస్టిడ్ ఉంటారు. ఈ వీక్ టాస్క్లు ఎట్లా పెడతారంటే ఆల్మోస్ట్ రోజుకు ఒక 2 టాస్క్ పెడతారు. ఆ టాస్క్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఓట్ అపీల్ చేసుకోవాలి. అంటే నామినేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఓట్ అపీల్ చేసుకోవాల్సిందే. అంటే టాస్క్ పెడతారు, ఒక ఇద్దరిని గ్రూప్ టాస్క్ పెడతారు. ఒక్కొక్కరు 2 సార్లు ఓట్ అపీల్ చేసుకోవచ్చు, 3 సార్లు ఓట్ అపీల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్నిసార్లు గెలితే టాస్క్ మొత్తంలో అన్నిసార్లు ఓట్ అపీల్ చేసుకోవాల్సిందే. ఆల్మోస్ట్ హౌస్ మొత్తానికి 1 టైర్ అయితే ఒక్కొక్కసారి అయితే కంపల్సరీ మన ఓట్ అపీల్ చేసుకుంటారు. యాస్టిజ్ అదే జరుగుతుంది. మీరు కళ్యాణ్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కళ్యాణ్ కూడా ఓట్ అపీల్ చేసుకుంటాడు. కళ్యాణ్ కూడా నామినేషన్ లో ఉన్నాడు. ఈ వీక్ అయితే తను కూడా టాస్క్ ఆడతాడు. సంచాలక్ కూడా తను ఒక్కడే చేస్తాడనే రూల్ లేదు. సంచాలక్ మీద కూడా మనకు కామెంట్ వచ్చినాయి, అంటే టికెట్ ఫినాల్ కొట్టాడు కదా ఈ వీక్ మొత్తం తనే సంచాలక్ ఉంటాడు కదా అనుకున్నారు, కానీ సంచాలక్ తను ఒక్కడే ఉండడు. ఎందుకంటే తను కూడా గేమ్స్ ఆడుతూ అందరు సంచాలక్ ఉంటారు. ఓట్ అపీల్ ఎవరైనా టాస్క్ గెలితే మాక్సిమం ఒక 2 టాస్క్ పెడతాడు. ఇంకొకటి ఏంటంటే ఇంకా టాస్క్లు ఏం పెడతారంటే 1 to 7 వరకు పెడతారు. ఎవరైతే టాప్ లో ఉండాలనుకుంటున్నారు, మీరు టాప్ కంటెస్టెంట్ ఎవరు, అలాంటి గేమ్ జరుగుతాయి. ఆ గేమ్ లో టాప్ 1 లో ఉన్నాడు ఓట్ అపీల్ చేసుకోవాలి, టాప్ 1 టాప్ 2 లో ఉన్నాడు ఓట్ అపీల్ చేసుకోవాలి. ఇవన్నీ కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఈ వీక్ మొత్తం టాస్క్లు మొత్తం ఓట్ అపీల్ టాస్క్లే జరుగుతాయి. ఆ టాస్క్ అంత ఫైట్ ఉండదు, మన ఓట్ అపీలే ఉంటుంది. కాబట్టి ఈ వీక్ లో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఓటింగ్ మొత్తం లాస్ట్ వీక్ వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు టికెట్ ఫినాల్ కొట్టే శుక్రవారం రోజు వరకు ఓట్ కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు నచ్చిన కంటెస్టెంట్ ని ఇప్పుడే ఓట్లు వేసుకోవాలి. ఇప్పుడు రోజు అంటే రేపు 10ంటికి స్టార్ట్ అయితే ఇక ఓట్లు లిటరల్గా మీరు ఓట్లు వేసుకుంటూ పోవాలి. ఒక్కొక్కరు 10 మొబైల్ నుంచి ఓట్లు హాట్స్టార్ లో అయినా మిస్డ్ కాల్ అయినా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇక్కడ స్కామ్ జరిగే అవకాశాలు కూడా ఉంది. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ ఫేవరెట్ ని కొన్ని సార్లు
నెంబర్లు అనేవి కలవవు, అంటే వాళ్ళ ఫేవరెట్ సంబంధించిన వాళ్ళకి నెంబర్లు కలవవు. అలాంటప్పుడు ఈ నెంబర్ కలవట్లేదు అని చెప్పి నీ ఫోన్తో ఒకసారి ఫోన్ చేసి చూపిస్తా అని చేసి వాళ్ళ ఫోన్తో మిస్డ్ కాల్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్కి. అట్లా జరిగే అవకాశాలు ఉంది పీఆర్లతో. ఇది పీఆర్లకు సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కొందరు బయట తిరుగుతారు. సో వాళ్ళు అట్లా అంటారు. ఇక అట్లా జరిగే అవకాశాలు ఉంది, స్కామ్ జరిగే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓట్లు వేసుకొని గెలిపించుకొని, ఇక్కడ ఓట్లు వాళ్ళు అడిగినా సరేలే నాకు వేయడం వచ్చు కలవకపోయినా పర్లేదని అట్లా లైట్ తీసుకొని తప్ప వాళ్ళకి మొబైల్ ఇచ్చి ఓట్లు వేసుకో అంత పరిస్థితికి అయితే తీసుకోరాకండి. వాళ్ళు అట్లా ఓట్లు వేసే అవకాశం ఉంది. అట్లా బయటగా ఊరు తిరుగుతారు, ఇక వాళ్ళ ఫ్యాన్స్ కొందరు తిరుగుతూనే ఉంటారు. సో కొందరు ఫ్యాన్స్ తిరుగుతారు, అందరు ఫ్యాన్స్ అయితే కాదు. అట్లా సపోర్ట్ చేసుకుంటారు, ఫ్లెక్సీలు కట్టించుకుంటారు, లేకపోతే అందరు బోర్డులు పెడతారు, ఎక్కడెక్కడ పోయి కళ్యాణ్ గెలిపించండి, తనుజ గెలిపించండి అని వైరల్ చేసుకుంటారు. ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఈ వీక్ మొత్తానికి పర్టికులర్ ఈ వీక్ లో ఉన్న నామినేషన్ లిస్ట్ లాస్ట్ విన్నర్ వచ్చే నెక్స్ట్ వీక్ ఇక ఉండదు, లాస్ట్కి వచ్చే వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళే ఈ వీక్ విన్నర్. సో లాస్ట్ మీకు చెప్పబోయేది ఏంటంటే క్లియర్ కట్ గా ఇక్కడ భరణి గారికి ఒక గుడ్ న్యూస్ చెప్పిన కదా, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే భరణి శంకర్ వచ్చేసి ఈ వీక్ 14 వీక్ కెప్టెన్. ఆల్మోస్ట్ తను కెప్టెన్ హౌస్ మొత్తంలో తను ఒక్కడే కెప్టెన్ అవ్వలేకపోయాడు. లాస్ట్ కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసేటప్పుడు అంట హౌస్ మేట్ అంట సార్ భరణి శంకర్ కెప్టెన్ అవ్వాలి కదా, ఆ కెప్టెన్సీ కోసం కొంచెం రిక్వెస్ట్ చేసుకుని భరణి శంకర్కి కెప్టెన్సీ ఇచ్చారంట. ఇక్కడ నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 లో అమర్దీప్ కూడా ఇట్లనే కెప్టెన్సీ లేకపోతే లాస్ట్ వీక్ కెప్టెన్ పెట్టారు. ఇక్కడ లాస్ట్ వీక్ కెప్టెన్ అమర్దీప్ సార్ నన్ను కెప్టెన్ చేయండి కెప్టెన్ చేయండి కెప్టెన్ చేయండి అంటే అడిగి మరీ కెప్టెన్ అయ్యారు. కానీ ఇక్కడ భరణి శంకర్ వచ్చేసి కెప్టెన్ అడగలేదంట. హౌస్ మేట్ డిసిజన్ ప్రకారం వచ్చేసి భరణి శంకర్ కెప్టెన్ అయ్యారంట. ఏమైనా టాస్క్ పెట్టారా ఏదనేది క్లియర్ కట్ లేదు, అది అప్డేట్ రాకని చెప్పిద్దాం. కానీ హౌస్ మేట్ అందరూ కెప్టెన్ గా చూడాలని చెప్పి ఉద్దేశంతో అలా అడిగి తీసుకున్నారంట. భరణి శంకర్ అయితే ఏమైనా అడగలేదంటే కెప్టెన్ వచ్చేసి ఈ వీక్ 14th వీక్ వచ్చేసి భరణి శంకర్ కెప్టెన్. యాజ్ యూజువల్ గా ఇది జరుగుతుంది. ఇది నామినేషన్ సంబంధించిన దాంట్లో నామినేషన్ ఆల్మోస్ట్ అందరు నామినేషన్ ఉన్నారు, అందరికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ వీక్ ఒకరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతుందా అని కూడా క్లియర్ కట్ అయితే చెప్పలేం, చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. క్లారిటీ చెప్తాను కానీ మిడ్ వీక్ అయ్యే అవకాశం సిచ్యువేషన్ 99% ఉంది. 1% అయితే నేను క్లారిటీగా చెప్పలేను, ఎందుకంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ వాళ్ళు 7% ఉన్నారు. సో ఇదైతే ఓవరాల్ గా నామినేషన్ది అండ్ భరణి శంకర్ కెప్టెన్సీ రేపు ఏమేమైనా టాస్క్ జరగబోతుంది. ఇంకా రేపు టాస్క్ జరిగినప్పుడు దాని గురించి ఎవరెవరు ఓట్ అప్పీల్ చేసుకున్నారో వాటి గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. సో ఇంతవరకు అందరూ ప్రతి ఒక్కరు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. Shennu X9 ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. మాత్రం ఫుల్ సపోర్ట్ అంటే ఫుల్ సపోర్ట్ కావాలి మీ దగ్గర నుంచి.